సినిమాలో భయపెట్టడం చాలా కష్టం అంటుంటారు. అందుకే ఆ జోనర్‌లో సినిమా చేయడానికి విజయాల శాతం చాలా తక్కువ. ఎంతో కష్టపడి తీసినా భయపెట్టడంలో విఫలమైతే దారుణమైన ఫలితమే అందుతుంది. రీసెంట్‌గా ఇలాంటి ప్రయత్నం చేసి ఓ వర్గం ప్రేక్షకుల్ని అలరించిన కథానాయిక అవికా గౌర్. ఈ నేపథ్యంలో తనకు మాత్రమే దక్కిన ఈ అరుదైన అవకాశం గురించి ఆమె మాట్లాడుతోంది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతోంది. బాలీవుడ్ ప్రముఖులు మహేష్ భట్, విక్రమ్ భట్‌తో కలిసి 2 సినిమాలు చేయడంపై ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. మరి ఇలాంటి అవకాశం అందరికీ రాదని, తనకు మాత్రమే ఈ అవకాశం దక్కిందని చెప్పుకుంటోంది. ఆవిక, మహేష్ భట్, విక్రమ్ భట్ కలిసి ఇటీవల 'బ్లడ్ ఇష్క్' అనే సినిమా చేశారు. ఈ సినిమా నేరుగా డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కొచ్చింది. మరి ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఆవిక మాట్లాడింది. మహేష్, విక్రమ్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం. సెట్‌లో వారి నుంచి కొత్త విషయాలు చాలా నేర్చుకున్నా. వాళ్ళిద్దరూ నాకు చాలా స్ఫూర్తి. ఆ సినిమా నేను చేయడానికి కారణం ఆ కథ నన్ను సెలెక్ట్ చేసుకోవడానికే. మరి ఎంతో ఆనందం కలిగింది అంటోంది. ఫలానా డైరెక్టర్‌తో కలిసి పనిచేయాలని, ఆయన సినిమాలో చేయాలని కలలు కంటారు చాలామంది. అలాంటి వాళ్ళలో నేను ఉన్నా. అయితే 2 సార్లు ఛాన్స్ రావడం అదృష్టమే. విక్రమ్ భట్ డైరెక్షన్‌లో 2 సినిమాల్లో నటిస్తానని, ఆ సినిమాకి మహేష్ భట్ కథ అందిస్తారని ఎప్పుడు అనుకోలేదు అని అవిక అయితే చెప్పుకుంటోంది. ఇంతకుముందు అవిక, మహేష్, విక్రమ్ కలిసి 1920 హారర్ ఆఫ్ ద హార్ట్ అనే సినిమా చేశారు. ఇప్పుడు 'బ్లడీ ఇష్క్' చేశారు. 2 హారర్ స్టోరీలే 2 మంచి ఫలితాన్నే ఇచ్చాయి. ఇక 'అవిక' సినిమా సంగతి చూస్తే తెలుగులో ఆది సాయి కుమార్‌తో 'షణ్ముఖ' అనే సినిమా చేస్తోంది. అక్టోబర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి అప్పట్లో భట్ సినిమాలకి మంచి క్రేజ్ ఉండేది. బోల్డ్‌గాను ఇంకా చాలా రకాల రొమాంటిక్ సీన్స్‌లోనూ హైలైట్‌గా ఉండేవి. ఇప్పుడు ప్రతి సినిమాలో ఉండడం వల్ల పాపం పెద్దగా తేడా లేదు. సో, 'అవిక'కి ఇక్కడ మాత్రం అవకాశాలు పెద్దగా లేవు కానీ, బాలీవుడ్‌లో వచ్చినటువంటి అవకాశాల్ని వినియోగించుకొని ఇప్పుడు తన హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుంటోంది ఈ చిన్నారి పెళ్లి కూతురు.